ఓకే. సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు అన్నది ఒకసారి చెప్పండి. రామకృష్ణారెడ్డి గారు ఫౌండేషన్ సేవా సంస్థను ప్రారంభించాము. అయితే ఈ ఆశ్రమాలు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే సార్, చాలా మంది ఇంట్లో కొడుకులు కూతుర్లు కూడా తల్లిదండ్రులు కొట్టి రోడ్ల మీద వదిలేస్తున్నారు సార్. మన జిల్లాలో కాశీనారాయణ మండలం దగ్గర జ్యోతి క్షేత్రంలో దాదాపు 300 మంది ఇప్పటికి కూడా రోడ్డు మీద తిండి లేక షెల్టర్ లేక అనుభవిస్తున్నారు సార్. అయితే ఇక్కడ ఆశ్రమాలు దాదాపు 40 ఆశ్రమాల దగ్గర ఈ రోజు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది కూడా లేదు సార్. 60+ ఉన్న వాళ్ళు వికలాంగులు అయినప్పటికీ కూడా పింఛన్ అనేది అందట్లేదు. అలా చాలా ఆశ్రమాలు ఇబ్బంది పడుతున్నాయి. అదేవిధంగా ఆశ్రమాల్లో వాళ్ళ కావాలి చాలా మంచిది ఉంటుంది సార్. ఇంకా ఇప్పటికి కూడా రోడ్ల మీద చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళని మేము తీసుకురావాలి, ఆశ్రమాన్ని తీసుకురావాలని కూడా సమస్యలు ఎదురవుతున్నాయి సార్. ఎందుకంటే సౌండ్ సరిపోవట్లేదు. అందరూ బాగున్నారా? అందరూ బాగుంటే మన ఆశ్రమంలో ఎందుకుంటాం కదా, కానీ ఆశ్రమంలో ఉన్నా సరే బాగుండాలని కోరుకుందాం. సరే, ఈరోజు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం. ఈ కార్యక్రమానికి మన ఇంత చక్కగా అందరితోటి ఏర్పాటు చేసిన మన డిజేబుల్ వెల్ఫేర్ కృష్ణకిషోర్ గారికి, అలాగే మన ఐఈ జనరేటర్ కేశవరెడ్డి గారికి, మన పీడీడీఎండి ఆనంద్ గారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అలాగే కంట్రోల్ హెడ్ సురేష్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇతర వయోవృద్ధులకు, కొంతమంది వృద్ధాశ్రమాలు నడుపుతున్న గొప్ప మనసున్న వారికి, నిర్వాహకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా అంటే మిమ్మల్ని అందరూ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేటి భాగంలో రేపటి పౌరులు ఎల్లుండి వృద్ధులు, అంతే కదా. సో అది ప్రతి ఒక్కరికి కూడా తన జీవన సైకిల్లో చక్రంలో ప్రతి ఒక్కరు కూడా వృద్ధతనం అన్నది మనం అనుభవించాల్సిందే. అది ఎవరు దాచిపెట్టుకోలేము, తప్పించుకోలేము దాని నుంచి. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన తర్వాత, మీ అందరితో మాట్లాడిన తర్వాత, ఆశ్రమం నిర్వాహకులు మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు నాకు కూడా అర్థమవుతున్నాయి. ముఖ్యంగా చాలామంది ఇప్పుడు మన పెద్ద అని చెప్పారు, మానవతా విలువలు లేకపోతే మనం నైతికులు నేర్పించాలని చాలా చెప్పడం జరిగింది. అయితే మానవతా విలువలు నైతికుని దానిని భవిష్యత్తుకి ఆచరించాలి, దాన్ని మనం జీవన విధానంలో ఇమిడ్చుకోవాలి అన్నది మాత్రం మనం మిస్ అయ్యాం. ఆ స్పృహ అన్నది మనం మిస్ అయ్యాం, అవునా కాదా? ఇప్పుడు పరవస్తు చెన్నైశ్వరి అండి, మిత్రలాభం, మిత్రభేదం, అవునా? ఇవన్నీ చెప్పారో లేదా? మన అందులో ఎంత సున్నితత్వం ఉంటుంది, ఒక మనిషి ఎంత సున్నితంగా ఎదగాలన్నది అందులో లేదా? మనం చిన్నప్పుడు చదవలేదా? ఒక లఘుపత్రం అక్కడ కాకి గురించో, ఒక అంటే ఒక జంతువుల్లోనే ఇంత స్నేహభావం, ఇంత మిత్రభావం ఉండేట భవిష్యత్తులో మనం ఈ విధంగా అన్వయించుకోవాలి, మన జీవితానికి ఈ విధంగా అన్వయించుకోవాలని అని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనం ఫెయిల్. అంతే తప్ప ప్రత్యేకంగా మానవతా విలువలు ఇప్పుడు మహాభారతంలో భీష్ముడు అందరికీ తెలుసు కదా. భీష్ముడు తెలుసా? భీష్ముడు తెలుసా? అన్న చేతులెత్తండి.